మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయంలో 27వ వచనములో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నవి. అంటే దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించేవారుగా, మొర్రపెట్టేవారుగా, దైవ సన్నిధిలో ఘనత ప్రభావములు, అదే రీతిగా బలము సంతోషము కూడా ఆయన సన్నిధిలో ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేటి దినాన్ని ఆయన సన్నిధిని వెతకలేక, ఆయన సంతోషమును పొందలేక, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప దీవెనలు పొందటానికి అనేక మంది దూరస్తులుగా ఉన్నారు. దేవుని సన్నిధిని వెతికే వ్యక్తిగా ఉన్నావా? దేవుని మాటకు లోబడి వ్యక్తిగా ఉన్నావా? ఆ రీతిగా ఉంటే తప్పకుండా బలము, సంతోషము, సమాధానము ఆయన సన్నిధిలో ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ కుటుంబాలకి మెండుగా ప్రభువును గ్రహించుగా.